వాక్యము వినవలసిందిగా మనం చేస్తున్నాను. మన మధ్యలో వాక్య సందేశం నిమిత్తమే బ్రదర్ దయాకర్ అన్న గారు ఉన్నారు. వారు పరిచర్యను కొనసాగిస్తారు. బ్రదర్ వందనాలండి. మొదటిగా ఈ ఉదయకాల సమయంలో దేవుని మనసులోని మాటలను వినడానికి సిద్ధపడి ఆన్లైన్ లో చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ క్రీస్తు నామమున శుభాభివందనము తెలియజేస్తూ, నిన్న మీ మనసులోని మాటలను ఆలోచించుటకు కూడుకుని ఉండగా చెప్పబోయే నాకు కావలసిన సంస్కృతి జ్ఞానాన్ని తెలియది వివేచన నుంచి ముందుకు వినిపించండి. చెప్పే మాటలు నావేది భావించక అలాగే ఉన్నవో లేవో లేఖనాలు పరిశీలించుకొని అటు లేఖనాల ద్వారా నిత్య జీవానికి వారసులయ్యే భాగ్యాన్ని విద్యున ప్రతి ఒక్కరికి తెలిసేయగలని కోరుతూ, మరి నిత్యము ఈ ఆన్లైన్ పరిచయం కొనసాగిస్తున్నటువంటి గాంధీ గారిని, వారి కుటుంబాన్ని, వారి కనెక్టివిటీ అందరినీ కూడా మీ పాదాలతో ఆస్వాదించుకోవచ్చు. ఈ కార్యక్రమం ఆది అంతం మీరే తొలగింది. ఇందుకలుగు ఘనత మహిమ ప్రభావం యావత్తు మీరే పొందగలరని మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు క్రీస్తు పుణ్యమైన నామమున ఈ ప్రాంతం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనం ఆలోచించబోతున్న అంశం పేరు ఈ లోకానికి ఆధారము లేదా దిక్కు ఎవరు అని మనం ఆలోచించబోతున్నాం. టైటిల్ ఉన్నప్పటిలాగే ఉన్నప్పటికీ పాఠము నూతనంగా మీ ముందుకి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఈ లోకానికి అసలు దిక్కు ఎవరు? ఈ లోకానికి లేదా ఆధారము ఎవరు? దేనిని బట్టి ఈ లోకము నడిపింపబడుతూ ఉన్నది, దేనిని బట్టి ఈ లోకము ఆధారపడి ఉన్నది అన్నది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అసలు లోకం అంటే ఏంటి? లోకం అనగా కేవలము పంచభూతాలతో కలిగి చేయబడిన ఈ సృష్టి అని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ లోకం అనగా ప్రపంచం అని, ప్రపంచం అనగా మనుష్యుడు అని అర్థమిస్తూ ఉంది ప్రియమైన వాళ్ళ. కాబట్టి మనం చిన్ననాడు చదువుకునేటప్పుడు కవులు కూడా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అంటే ఈ లోకమన్నా ప్రపంచమన్నా ఎవరయ్యా అంటే మనుష్యుడు అని అర్థం తెచ్చుకోవచ్చు. మరి ఈ ప్రపంచానికి కానీ, లోకానికి కానీ, మనుషులకు కానీ దిక్కు ఎవరుగా ఉన్నారు? అసలు దిక్కు అనగా అర్థం ఏమిటి మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. మరి దిక్కు అనగా ఆధారము, గురి, దిశ, గతి అని మామూలుగా అర్థాలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను. దిక్కు అనగా ఆధారము, గురి, దిశ, గతి అని అర్థాలు ఇస్తూ ఉంది. మామూలుగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అడిగినా చెప్పగలిగేది, మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి అంటే 4 దిక్కులు ఉన్నాయండి అంటారు. దానినే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అని 4 రకాలుగా వీటిని చెప్తూ ఉంటారు. ఒక ఇల్లు నిలబడాలి అంటే 4 గోడలు ఎలాగ ముఖ్యమో, 4 పిల్లర్ల మీద ఎలా ఉంటాయో అలాగనే ఈ భూమికి 4 దిక్కులు ఉన్నాయి. కానీ ఆ 4 దిక్కులతో కూడిన ఈ భూమి నిలబడడానికి ఎక్కడో ఒక మూలరాయి అనేది ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళ మీరు ఇంటి నిర్మాణాన్ని కూడా ఆలోచించండి. పునాదులు వేసేటప్పుడు 4 వంపుల పిల్లర్లు వేసిన మూలరాయి అంటే మూల మెయిన్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే ఆ ఇంటి మొత్తానికి ఆధారమైనది మూలరాయి, ఒక మూల ఉంటుందన్నమాట. అలాగనే ఈ లోకానికి లేదా ఈ ప్రపంచానికి లేదా ఇంకా చెప్పాలంటే మనుష్యులందరికీ దిక్కుగా, ఆధారముగా, మూలరాయిగా ఎవరున్నారు? బైబిల్ ఏం చెప్తుంది? ప్రియమైన దేవుని వాళ్ళారా,
లోకం ఏం చెప్తుందయ్యా అంటే ఒక భార్యకు భర్తే దిక్కు అని చెప్తూ ఉంది. భార్య ఎల్లప్పుడూ భర్త మీదే ఆధారపడి కొట్టినా తిట్టినా చేదరించుకున్నా ఏమి చేసినా సహిస్తూ నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారము, నీవు లేకపోతే నేను బ్రతకలేను అని చాలా కుటుంబాలలో భార్య భర్తల మీద ఆధారపడుతూ ఇతను ఏమి పని చేయకుండా ఆ వచ్చిన డబ్బులతో ఇతని జనసాలు, ఇతని తిండి, ఇతని త్రాగుడు, ఇతని ఖర్చులు, ఇతని అలవాటులను తీర్చుకుంటూ ఆ భర్త ఏమని ఫీల్ అవుతాడంటే సంపాదించే భార్యే నాకు దిక్కు, ఆమె నాకు ఆధారము అని ఫీల్ అవుతా ఉంటారు. ఇంకా మీరు ఆలోచించగలిగితే తల్లిదండ్రులకి పిల్లలే దిక్కు, అదే పిల్లలకు తల్లిదండ్రులే దిక్కు. చూసారా ఒకరికి వారు ఎలా ఉన్నారో. చిన్ననాడు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, చదువులు చదివించాలన్నా, వాళ్ళకి కావలసిన ఆట వస్తువులైనా, బట్టలైనా, వాళ్ళ నిత్యావసరాలైనా ఇవన్నీ తీర్చాలంటే ఆ పిల్లలకు ఎవరు దిక్కు అంటే తల్లిదండ్రులే దిక్కు. అదే తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత ఈ చిన్న పిల్లలు కాస్త వృద్ధిలోకి వచ్చి ప్రయోజకులయ్యి ఉద్యోగాలు చేసి పెద్దవారైనప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎవరు ఆధారం ఉన్నారు, ఎవరు దిక్కుగా ఉన్నారు అంటే వీళ్ళు పెంచిన పిల్లలే. చూసారా ఎంత ఒకరికి ఒకరు ఎలా అవినాభావ సంబంధంతో ఒకరికి ఒకరు దిక్కులుగాను ఆధారాలుగాను కలిగి ఉన్నారు. రోగులందరికీ డాక్టరే దిక్కు, ఉద్యోగస్తులందరికీ అధికారులే దిక్కు, ప్రజలందరికీ నాయకులే దిక్కు. ఒక సర్పంచో, ఒక ఎంపీటీసీయో, ఒక ఎమ్మెల్యేనో, ఒక సీఎం, ఒక ప్రధాని. చూసారు ఇలా ఒక్కొక్కరిని దిక్కుగాను, ఆశ్రయంగాను, ఆధారముగాను మనుషులు కలిగి ఉన్నారు ప్రియమైన వాళ్ళ. కానీ అసలు ఈ లోకానికి దిక్కెవరు? ఈ ప్రపంచం ఎవరి మీద ఆధారపడి ఉంది తెలుసుకోవాలంటే మన చేతుల్లో ఉన్న బైబిల్ మన హృదయంలోకి పోవాలి. మనం చెప్తున్నాం ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని, ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే మన చేతిలో ఉన్న బైబిల్ కాస్త మన హృదయంలోనికి వెళ్ళాలి ప్రియమైన వాళ్ళ. మనము బైబిల్ కొంటాం, దానిని భద్రంగా జిప్పు వేసి కవర్లో పెట్టి చక్కగా అలమారంలో లేదా షెల్ఫ్ల్లో పెట్టి పూజిస్తాం. ఎప్పుడు తీస్తామయ్యా అంటే మళ్ళీ ఇదిగో ఆదివారం మాత్రమే తీస్తాం. మిగిలిన రోజులు భద్రంగా దాన్ని ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకో ఉంటాం ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడు అలా కోరుకోవడం లేదు. దేవుడు బైబిల్ని, ఆయన ఆజ్ఞలను మనం ఎక్కడ ఉంచుకోవాలని కోరుకుంటున్నాడో ఒక్కసారి లేఖనాల్లోకి వెళ్ళి ఆలోచించగలిగితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. ప్రియమైన వాళ్ళరా, ఆ 7వ వచనం నుంచి చిన్నప్పటి నుంచి అందరూ నేర్పిస్తారు ఏమని, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడవలను. సూచనగాను వాటిని నీ చేతికి పట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాధ్యతముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధకముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలను. చూడండి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. ఇంట్లోకి వచ్చేటప్పుడే ఈ ఇల్లు క్రైస్తవులుగా కాదా అని బయట వాళ్ళకి అర్థమయ్యేటట్లు బయటే మనము నేమ్ బోర్డులు చాలా మంది పెట్టుకుంటారు.
ఈ ఇంటికి అధిపతి యెహోవాయే, ఈ గృహము యెహోవాయే అని ఇలాంటి చిన్న చిన్న కొటేషన్లతో కూడిన వాక్యంతో కూడిన ఫోటో ఫ్రేమ్లను ఇంటి బయట లేదా బొమ్మలను, యేసుప్రభు గారి బొమ్మలు, ఫోటోతో కూడిన బొమ్మలను ఇలాంటివి బయటే పెట్టుంటారు. అంటే ఈ ఇంటికి యెహోవా, ఇంటి క్రైస్తవులు అని చెప్పడానికి. బయట పెట్టడం మంచిదే. లోపలికి వచ్చి చూస్తే ఖచ్చితంగా 4-5 రకాలైనటువంటి క్యాలెండర్లు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఆ డినామినేషన్, ఆ చర్చి వాళ్ళు, ఆ పాస్టర్ వాళ్ళు, ఇంకొక పాస్టర్ ఖచ్చితంగా ప్రతి సంవత్సరము క్యాలెండర్ వేసి, ఆ క్యాలెండర్లో పైన ఫోటోలు వేసి, కింద డేట్ ఇచ్చి ఒక్కొక్క వాక్యం రాసి ఉంటారు. ఈ వాక్యాన్ని ఇంటి బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చాలా మంది చదువుకుంటూ వెళుతూ ఉంటారు కూడా. అంటే ఇవన్నీ తప్పని చెప్పడం లేదు, కానీ ఇవన్నీ పాటిస్తున్న నీవు వీటన్నిటికంటే ముందుగా ఈ 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చెప్పిన మాటలు ఏంటయ్యా అంటే, ఇదిగో నీ ఇంటి మీదను, గౌనల మీదను, నీ కూర్చునేటప్పుడు, పిల్లలు లేచినప్పుడును, పండుకున్నప్పుడును వారికి అభ్యసింపజేయండి. తినేటప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్పండి, నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకోమని చెప్పండి, ఇవన్నిటిని అభ్యసింపజేయండి అని చెప్పిన వాటిని నేర్పించడానికి ప్రయత్నించే నీవు మొట్టమొదటిగా 6వ వచనం ఏం చెప్తుంది? నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను, ఈ పనులన్నీ సజావుగా సక్రమముగా జరగాలి అంటే, కింద చెప్పిన వచనంలో అన్ని పర్ఫెక్ట్ గా నువ్వు నిర్వర్తించాలి అంటే మొట్టమొదటి నువ్వేం చెయ్యాలయ్యా అంటే, ఇదిగో నా మాటలను నీ హృదయములో ఉంచుకోవాలి. నా మాటలతో కూడిన బైబిల్ను నీ ఇంట్లో పెట్టుకోవడం కాదు, నీ అలమారంలో పెట్టుకోవడం కాదు, నీ గోడల మీద పెట్టుకోవడం కాదు, నీ క్యాలెండర్లో పొందుపరుచుకోవడం కాదు, వాటిని తీసుకొని నీ హృదయంలో పెట్టుకోవాలి. నీ హృదయంలో పెట్టుకోవాలి. ఏంటండి పెట్టుకుంటే మాకు లాభం ఏంటి? పెట్టుకుంటే మాకు కలిగే ఆదాయం ఏంటి? పెట్టుకోవాలి అని అడగచ్చు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే మనుషులు ఏ పని చేయాలన్నా మాకేంటి లాభం, మేమేం పొందుకోవాలి, దీని ద్వారా లాభం, నేనేం పొందుకోవాలి అని ఆలోచించే మనస్తత్వం మనుషులది. ఒకవేళ అలాగే మనం కూడా, మీరు కూడా ఆలోచించగలిగితే, ఎందుకు హృదయంలో పెట్టుకోవాలి, పెట్టుకుంటే మాకు ఏంటండి లాభం అని మీరు అడిగితే, దాన్ని కూడా దేవుడు మన కళ్ళ ముందు రాసిచ్చిన బైబిల్లో కీర్తనలు 119:11 వచనాన్ని చదువుతున్నాను. కీర్తనలు 119:11 వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చూసారు ప్రేమైన వల్ల, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటే ఏమర్థం అవుతుంది? ఎవరి హృదయంలో అయితే వాక్యము ఉంటుందో వాడు పాపము చేయకుండా ఉండగలడు. అర్థమవుతుందా ప్రేమైన వల్ల? ఎవరి హృదయంలో అయితే దేవునికి చోటిస్తారో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యంతో నింపుకుంటారో, ఇంట్లో కాదు ప్రేమైన వాళ్ళరా, క్యాలెండర్లో కాదు, గోడల మీద కాదు, హృదయంలోకి ఎవరి హృదయంలో అయితే వాక్యము ఉంటుందో వాడు పాపము చేయకుండా ఉండగలడు. నేను ఇంకా పాపం చేస్తూ ఉన్నానండి, నేను బాప్తిసం పొందుకున్నా కూడా, నేను ఇంకా సంఘమందు చేర్చబడినా కూడా పాపాలు చేస్తూ ఉన్నాను అండి అంటే, ఇదిగో నీ హృదయం నిండా వాక్యము లేదు. వాక్యం నీ చేతిలోనే ఉంది తప్ప నీ హృదయంలోనికి రావడం లేదు. అందుకని అదే కీర్తనకారుడు మొట్టమొదటి కీర్తనలను ఏమి రాసేటండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గము నిలువక, పాపములు కూర్చుని చోట్ల కూర్చుంటక, యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించుము. ఎప్పుడంట? దివారాత్రాన్ని ధ్యానించాలంట ప్రియమైన వాళ్ళ. దివారాత్రం దాన్ని ధ్యానిస్తే
నీ చేతిలో ఉన్న వాక్యము నీ హృదయంలోనికి వస్తుంది. నీ హృదయంలోనికి వాక్యము వస్తే ఇదిగో నువ్వు దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండగలవు. ఎప్పుడైతే నువ్వు పాపము చేయకుండా ఉంటావో అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడతావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావో ఆయనతో పాటు ఆయన కుమారునితో పాటు నిత్య రాజ్యంలో ఉండడానికి అర్హతను నువ్వు సంపాదించుకోగలుగుతున్నాను వాళ్ళ. చూడండి, పరలోకం పోవాలి అనుకుంటే వెళ్ళిపోవాలి ప్రేమైన వాళ్ళారా. పరలోకం పోవాలి అంటే ఇదిగో ప్రయత్నం చేయాలి. వాక్యాన్ని చేతపట్టుకోకూడదు, వాక్యాన్ని హృదయంలోనికి నింపుకోవాలి ప్రేమైన వాళ్ళారా, నింపుకోవాలి. చూడండి, చాలా మంది ఇళ్లలో ఉదాహరణకి ఒక ఇంటి నిర్మాణాన్ని చూస్తే ఖచ్చితంగా ఒక హాల్ ఉండాలి, ఒక కిచెన్ ఉండాలి, ఒక బెడ్రూమ్ ఉండాలి. వీటితో పాటు చాలా ఇళ్లలో ఒక చిన్న గది, చిన్న మూల, అంత చిన్న రూమ్ లాగా పెడతారు. అదేంటయ్యా అంటే పూజ గది అంటారు. చూసారా, హాల్ ఉండాలి, కిచెన్ ఉండాలి, బెడ్రూమ్ ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, వాటితో పాటు పూజ గది కూడా పెట్టుకుంటారు. కానీ ఏ క్రైస్తవుని ఇంట్లోనైనా పూజ గది లాగా బైబిల్ పెట్టుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, కుటుంబ ఆరాధన చేసుకోవడానికి, ఒక వ్యక్తిగత ప్రార్థన చేసుకోవడానికి ఒక రూమ్ని, ఒక భాగాన్ని మనం ఏర్పరచుకో ఉన్నామా? లేదు ప్రేమ వాళ్ళారా, లేదు. చూసారా ఎంత దారుణంగా ఉందో. మనం అందరం కూడా ఎలా నడుచుకుంటూ ఉన్నామంటే, ఒక కడుపు నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్ ఇస్తాడు. దానిని నువ్వు మృంగితే నయమవుతుంది, కానీ ఆ టాబ్లెట్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని చూస్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గదు ప్రేమైన వాళ్ళారా. అలాగే బైబిల్ కొని తెచ్చి ఇంట్లో లేదా తల దగ్గర పెట్టుకుంటే జ్ఞానం రాదు. అది హృదయంలో ఉండాలి. మన జీవితాలు మారాలంటే వాక్యం మన హృదయంలో ఉండాలి. ఆ వాక్యం ఈ లోకానికి దిక్కు, ఆధారం, ఎవరిని లేఖనాల రూపంలో చెబుతుంది అని మనము పాఠ్యం యొక్క మూలాంశాల్లోకి వెళ్ళగలిగితే ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళ. ఆది కాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాము. యెహోవా ఈ తరమి వారిలో నా ఎదుట నీతిమంతుడై నిన్నుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వాళ్ళలో ప్రవేశించుది అని నోవాహు గారితో చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, యెహోవా గారు చెప్తున్న మాట, ఈ తరము వారిలో నోవాహు నీవే నా ఎదుట నీతిమంతుడై నిన్నుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును వారిలో ప్రవేశించుది. అంటే మొట్టమొదట భూమి మీద నరులను కలుగజేసినప్పుడు, ఆ నరులు భూమిని విస్తరించినప్పుడు ఎలా ఉన్నారయ్యా అంటే 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం చూడండి. అదే ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. నరుల చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. చూసారా, హృదయంలోనే ఎందుకు నొచ్చుకుంటున్నాడంటే ఇదిగో హృదయము దాన్ని బట్టి నోరు మాటలు. ఆయన భూమి మీద నరులను చేసిన దానికి నొచ్చుకుంటున్నాడు, సంతాపడుతున్నాడు అంట. ఎందుకయ్యా అంటే నరుల చెలికరము భూమి మీద గొప్పది, వారి హృదయాలోచనలు ఎల్లప్పుడూ ఊహంతులు కేవలము చెడ్డదిగా మారిపోతుంది వాళ్ళారా. కాబట్టి ఆయన ఏం చెయ్యాలనుకుంటున్నాడంటే 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయదును. ఎలాగనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి ఉన్నాను నేను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. ఇక్కడ పొందిన వాళ్ళ ఆనాటి మొదటిలో
సృష్టి ఆరంభములో మొట్టమొదటి తరములో నరులందరూ చెడిపోయినను దేవుడు ఒక్క కుటుంబాన్ని మడితే కాపాడగలిగాడు. ఎవరయ్యా ఆయనంటే యథార్థవంతుడిగా నీతివంతుడిగా ఉన్నటువంటి నోవాహు గారు. కాబట్టి నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడాయను అంటున్నాడు. చూసారా, భూమి మీద ఉన్న నరులందరినీ, సమస్త పక్షులను, సమస్త జీవులను అన్నిటినీ ఆయన జల ప్రళయము చేత పిలిచివేయాలనుకున్నా ఎవరిని కాపాడారయ్యా అంటే నోవాహు గారిని, వారి కుటుంబాన్ని కాపాడారు. అంటే ఇంతకాలం ఎందుకు భరిస్తూ వచ్చారయ్యా వాళ్ళందరినీ అంటే ఇదిగో నోవాహు గారిని బట్టి వారందరినీ భరిస్తూ వచ్చాడు. అంటే ఆ తరములో వారందరూ అప్పటి వరకు దేవుని కోపము రగులుకొని వాళ్ళని నశింపజేసే అంతవరకు వారందరూ కూడా మారతారు, మార్పు చెందుతారు, వాళ్ళ హృదయాలను దేవుని వైపు తిప్పుకుంటారేమో అని ఆయన నోవాహును బట్టి ఆ తరము వారిని అంతము చేయకుండా అంతవరకు సహించాడు. ప్రియమైన వాళ్ళ అంతవరకు సహించాడు. ఇది ఎంత చూసినా, ఎంత చెప్పినా, ఎంత చేసినా వాళ్ళు మారరు అని దృఢ నిశ్చయానికి వచ్చిన తరువాత ఇంకా కేవలం నోవాహు గారిని, వారి కుటుంబాన్ని మాత్రమే కాపాడుకొని వారి ద్వారా మరి సంతానాన్ని వృద్ధి చేసుకుంటానని అంతకు ముందు ఉన్న వారి అందరినీ చెలితనంతో నిండిన వారందరినీ దేవుడు ఏం చేశాడంటే నాశనం చేశాడు. ప్రియమైన వాళ్ళ నాశనం చేశాడు. ఇది ఒక ఉదాహరణ. అంటే నోవాహు తరములో నోవాహును బట్టి, నోవాహు ఆధారముగా, నోవాహును దిక్కుగా బట్టి మిగతా వాళ్ళందరూ జలప్రళయం వరకు జరిగేంత వరకు వాళ్ళు బ్రతికి ఉన్నారు. ప్రేమైన వాళ్ళ బ్రతికి ఉన్నారు. అది తరువాత ఇంకా మనకు కనువిప్పు కలగడానికి, ఇంకా మనకు బుద్ధి కలగడానికి ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం నుంచి 33వ వచనం వరకు చదవాలి. ప్రియమైన వాళ్ళారా రాసుకోండి. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం నుంచి 33వ వచనం వరకు చదవాలి. కానీ ఇది మనందరికీ తెలిసిందే కాబట్టి నేను అవసరమైన మాటల వరకు చదువుతూ దానిని వివరిస్తూ ముందుకు సాగుతాను. 17వ వచనం చదువుతున్నాను. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యమును అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. చూసారా, అబ్రహాము దేవుని దృష్టికి అనుకూలమైన వాడిగా ఉన్నాడు, కృపనందిన వాడిగా ఉన్నాడు, దయనందిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచెదనా అంటున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇంతకీ ఈ సందర్భం ఏంటి, ఏం జరుగుతుందయ్యా అంటే ఇదిగో సొదొమ గొమొర్రా అనే పట్టణాలు 20వ వచనం చూడండి. మరి యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక, వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణముగా చేసిరో లేదు చూసేదను, చేయని ఎడల నేను తెలుసుకుంటున్నాను. అంటే ఆ సొదొమ గొమొర్రా మనుషులు యొక్క పాపాలను ఘోరంగా అయిపోయాయంట. ప్రేమైన వాళ్ళ బహుభారమైనదిగా ఆయన సన్నిధికి చేరిపోయిందంట. కాబట్టి ఆయన సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని చేత కాల్చివేయాలని, లైవ్ చేయాలని దూతలను పంపించాడు. అప్పుడు అబ్రహాము ఆయన వాళ్ళకి భోజనం ఇండి చేసి కాళ్ళు కడుగుకొని భోజనం చేయండి, కొద్దిగా నెమ్మది తీర్చుకోండి అని చెబుతూ వాళ్ళని బ్రతిమలాడడం మొదలు పెడతాడు. అదే మనకు 24వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉంటుంది. ఏం చేస్తాడయ్యా, ఎలా బ్రతిమలాడతాడయ్యా అంటే ధైర్యం తెచ్చుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నాయనలా దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము
ఆ స్థలమును నాశనము చేయక కాయవా, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక. 50 మందితో స్టార్ట్ చేస్తున్నాడు తిరిగిన వాళ్ళ ఒక బేరం మాట్లాడుతూ ఉన్నాడు దూతలతో. దేవుడు పంపిన పరివారితో అబ్రహాము గారు బేరం మాట్లాడుతున్నది ఏమని, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ నీతిమంతులతో పాటు దుష్టుల కోసం ఆ నీతిమంతులందరినీ కూడా చంపేస్తావా? ఇది ఏమైనా న్యాయమా? సుధమ గొమర్రా పాపం చేసిన వారే, వాళ్ళు చెడిపోయిన పట్టణాలే కావచ్చు, కానీ ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళ నిమిత్తము ఆ పట్టణాన్ని కాపాడవా? ఆయన ఆయన్ని బతిరావడం మొదలు పెట్టాడు. దేవుడు, ఓకే అబ్రహాము, నువ్వు విశ్వాసులకు తండ్రి, నాకు ఇష్టమైన వాడివి, ప్రీతికరమైన వాడివి, నీతో నేను ఎందుకు చెప్పను. ఒకవేళ నువ్వు చెప్పినట్లు ఆ పట్టణం మంది 50 మంది నీతిమంతులు ఉంటే ఇదిగో ఆ 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను అంటూ ముందుకు సాగిపోతాడు. ప్రేమైన వాళ్ళారా, ముందుకు సాగిపోతున్నాడు, ఆ పట్టణాన్ని సమీపిస్తున్నాడు. దాన్ని నాశనం చేయడానికంటే అర్థమేమని, 50 మంది నీతిమంతులు కూడా లేరు అని. ప్రేమైన వాళ్ళారా, అర్థమైపోయింది అబ్రహాము కూడా, అయ్యో 50 మంది కూడా లేరా అని. సరే, వెంటనే ఏం చేశాడంటే, ఒక్క నిమిషము 50 మంది కంటే ఒక 5 మందిని తగ్గించుకొని కనీసం 45 మంది ఉంటే 5 మంది తగ్గించుకొని ఒకవేళ 45 మంది ఉన్నా కూడా నేను ఆ పట్టణాన్ని కాపాడతాను అంటూ మరలా ముందుకు సాగుతారు. ప్రియమైన వాళ్ళ మరలా ముందుకు సాగుతారు. మళ్ళీ అబ్రహాము గారు 35 కాస్త ఇంకొక 5 తగ్గించి 30కి వచ్చారు. 30 మంది నీతిమంతులున్న ఆ పట్టణాన్ని కాపాడవా అని అడుగుతూ ఉన్నాడు. చూసారా, దారవాడేటప్పుడు కూడా ఎలా వస్తున్నాడు, 5 తగ్గించుకుంటూ వచ్చాడు. 30 మంది నీతిమంతులున్నా నేను కాపాడుతానంటూ మరలా ముందుకు సాగారు అని చూశారు. ప్రేమ వాళ్ళు ఎంత గోదారుతున్నాడు అబ్రహాం గారు. దేవుని పిల్లలుగా పుట్టినటువంటి వారు దేవునికి పిల్లలుగా కాకుండా పోయినంత మాత్రాన దేవుడు వారిని నటింప చేయాలనుకుంటే, దేవుని గొప్పని చల్లార్చాలని, వారిని కాపాడాలని అబ్రహాము గారు ఎంత ప్రయాసపడుతున్నారో మీరు చూడండి. 5 మందితో బేరవాడికి మొదలు పెట్టాడు. ఇంకా 30 మందికి వచ్చిన తర్వాత అతను వీలుగాక వాళ్ళగాక ఒకేసారి 10 మందిని తగ్గించాడు. ఇంతకు ముందు 5 తీసుకున్న అతను ఇప్పుడు ఒకేసారి 10 మందిని తగ్గించడం మొదలు పెట్టాడు. ఇంకా 5తో వర్క్ అయ్యేటట్లేదు అనుకున్నాడేమో. 30 మంది కాస్త ఒకేసారి 20 మంది నీతి మందులు ఉంటే కాపాడరా అన్నాడు. 20 మంది నీతి మంతులు కూడా లేరు. ప్రియమైన వాళ్ళరా, చెప్పేసే వరకు కనీసం 10 మంది నీతి మంతులున్నా కాపాడవా అన్నాడు. 10 మంది నీతి మంతులు కూడా లేరు. వాళ్ళు ముందుకు సాగిపోయి కేవలం లోతు అతని భార్యను తన కుమారులను వాళ్ళ కుమార్తెను మాత్రమే బయటకు తీసుకుని వెళ్ళి మిగతా పట్టణాన్ని మొత్తము అగ్ని చేత కాల్చేయబడ్డాయి. ప్రియమైన వాళ్ళారా, చూడండి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నోవాహు గారి తరము తర్వాత ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చివేసేటప్పుడు ఆ పట్టణంలో కనీసము 10 మంది నీతిమంతులున్న ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాకుండా ఉండడానికి వీలు కలిగింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినది, మనం తెలుసుకోవాల్సిన నీతి జ్ఞానము ఏంటయ్యా అంటే, ఆ సొదొమ గొమొర్రా పట్టణము ఎవరిని బట్టి ఇంతవరకు కాయబడింది అంటే, ఇదిగో ఆ లోతు గారి కుటుంబము లేదా అబ్రహాము గారి కుటుంబము వారిని బట్టి కాపాడుతూబడింది. కనీసం 10 మంది నీతిమంతులైన ఆ పట్టణంలో ఉంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణము నాశనము కాకుండా ఉండేదానికి వీలు కలిగింది. అంటే ఒక పట్టణము కాయాలన్నా, ఒక పట్టణము కాపాడబడాలన్నా ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎవరి నిమిత్తము క్షేమంగా ఉంటారయ్యా అంటే, ఆ పట్టణంలో ఉన్నటువంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి, ఆ దేశంలో ఉన్నటువంటి, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నీతి మంతులను బట్టి ఆ పట్టణాలు, ఆ కుటుంబాలు, ఆ ఊర్లు, ఆ దేశాలు, ఆ రాష్ట్రాలు
కాపాడబడుతూ ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళ చూడండి ఎంత గొప్పగా దేవుడు ఉదాహరణ చూపిస్తున్నాడు. నోవాహు గారిని బట్టి ఆ తరము వారందరూ కాపాడబడి ఉన్నారు. ఎంత చెప్పినా మారకపోతే కేవలము నోవాహు గారిని మాటకే కాపాడి మిగతా వారందరూ బతింపజేశారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో కూడా కనీసం 10 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణం అంతయు ఆ 2 పట్టణాలు కాపాడబడి ఉంటాయి. 10 మంది నీతిమంతులు కూడా లేరు వాళ్ళారా. అది దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఏం తెలుసుకుంటున్నామంటే, ఇదిగో నీ కుటుంబంలో, ఇదిగో నువ్వు ఉంటున్న ఊరిలో, ఇదిగో నువ్వు ఉంటున్న సంఘములో, ఇదిగో నువ్వు బ్రతుకుతున్నటువంటి ఊరిలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మనం క్షేమంగా ఉన్నాము అంటే ఇదిగో ఎక్కడో ఎవరో నీతిమంతులు ఉన్నారు. ఆ నీతిమంతుల పుణ్యం, ఆ నీతిమంతుల దయ, ఆ నీతిమంతుల దీక్షతో మనందరము హ్యాపీగా దేవుని పక్షాన బ్రతికేస్తూ ఉన్నాం. మరొక రోజుని సంపాదించుకుంటూ ఉన్నాం. మన ఇష్టానుసారంగా గడుపుతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, అంటే ఈ లోకానికి ఆధారంగా ఎవరున్నారయ్యా అంటే నీతిమంతులు ఉన్నారు. నీతిమంతులు ఉన్నారు. ఇంకా కూడా చూడండి, అటు తర్వాత ఇజ్రాయేలులను ఐగుప్తులో నుండి కనానుకు నడిపించేటప్పుడు దేవుడు ఎన్ని సూచక కార్యాలు చేశాడంటే దాదాపు 9 నుంచి 10 సూచక కార్యాలు వారి ముందు ఫరో ఎదుట దేవుడు చేశాడు. బ్రహ్మణ వాళ్ళ మోషే గారి చేత దాదాపు 10 సూచక క్రియలు చేయించాడు. కరాన్ని తీసుకొని ఫరో ఎదుట వేసి దానిని పాముగా మారుస్తాడు. వాళ్ళ మంత్రగారులు, వాళ్ళ శాస్త్రులు కూడా వాళ్ళ కర్రలను వేసి పాములుగా చేస్తే మోషే గారి కర్ర వారి పాములన్నీ తిరిగిస్తుంది. ఒక సూచక కార్యం, ఒక అద్భుత కార్యం. ఫరో గారు, ఇజ్రాయేలు అందరూ చూశారు దేవుని యొక్క గొప్పతనాన్ని. అటు తర్వాత ఆ కర్రను తీసుకొని నీళ్ల మీద కొట్టగా మొత్తము రక్తము లాగా మారిపోతుంది. తాగడానికి నీళ్లు లేకుండా ఐగుప్తీయులు, ఫరో రాజ్యం వారందరూ ఇజ్రాయేలు తప్ప, ఇజ్రాయేలు కాపురం ఉంటున్న తెలుగులు నివాసాలు తప్ప మిగతా అంతా కూడా నదులన్నీ, నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయి కంపు కొడతాయి. దాన్ని కల్లారా చూశారు. ఆ తర్వాత వీటిలో నుండి కప్పను రప్పిస్తాడు, అవి చూశారు. ఈగను రప్పిస్తాడు, మిడతలను రప్పిస్తాడు. 3 రాత్రి మగళ్ళు చీకటిని కలుగజేస్తాడు. వాళ్ళందరికీ శిల్పులను కలుగజేస్తాడు. ఇంకా ఎక్కువగా చెప్పాలంటే లాస్ట్ అసలు ప్రతి చూలు మగపిల్ల వాళ్ళు, ప్రతి ఇంటిలో ఇజ్రాయేలున్న పిల్లలను తప్ప, రక్తాన్ని పూసుకున్న వారి ఇళ్ళను తప్ప మిగతా ఫరో కుటుంబంలోని పశువులతో సహా మొదటి సంతానమైన వారందరినీ నశింపజేసి వారిని ఐగుప్తులో నుండి బయటకు రప్పిస్తాడు. పగలు ఎండగబ్బ తగలకుండా మేఘస్తంభము గాను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా చీకటిలో వారి తప్పులకుండా వెలుగు స్తంభము గాను వారిని నడిపిస్తాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వారిని నడిపిస్తాడు. ఇంత 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 గొప్ప కార్యములు చేసిన ఆయన యెహోవా దేవుడిని వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, మోషే గారు ఆ సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి 10 ఆజ్ఞలను తీసుకుని వచ్చే లోపల మన వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఒక దూడను చేసుకొని ఈ దూడే మమ్మను ఐగుప్తులో నుండి బయటకి తీసుకుని వచ్చింది అని చెప్పి చేశారు. ప్రేమైన వాళ్ళ చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనము ఎంత ఘోరంగా ఉంటుంది చూడండి వాళ్ళ ప్రవర్తన. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలి పడి బలి నర్పించి పోయి, ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నాను. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను, ఇదిగో వారు లోబడి నొన్నమే ప్రజలు,
కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద నుండను, నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. మళ్ళీ ఇశ్రాయేలులందరూ దేవుని కోపము చేత, వారు చేసిన అతిక్రమం చేత, పాపము చేత ఒక బంగారు దూడను పోసుకొని అదే మనల్ని ఐగుప్తుల నుండి రక్షింపబడింది, ఇదే మన దేవుడు అని చెప్పి వాళ్ళు దానికి సాగిలపడి దానికి పూజించినప్పుడు ఆయన కోపం రగులుకొని వాళ్ళందరినీ కాల్చి వేస్తాను, వాళ్ళందరినీ రక్షింపజేస్తాను. నువ్వు మోషే నువ్వు ఒక్కడికి చాలయ్యా నాకు, నువ్వు ఒక్కడికి చాలయ్యా నాకు అంటే మోషే గారు మళ్ళీ బతిమాలుకుంటూ ఉంటాడంట. ప్రేమైన వాళ్ళ బతిమాలుకుంటూ ఉంటాడు. 11వ వచనం, 11వ వచనం. దేవుడు మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఏమని బతిమాలుకుంటున్నాడంటే, ఇదిగో నీవు నీ పిల్లలను ఐగుప్తు దేశంలో నుండి బయటకు తీసుకుని వచ్చి ఆశీర్వదించబడినటువంటి పాలూచేనలు ప్రవహించి కానాను దేశాన్ని ఇస్తానని మాటిచ్చి వారిని తీసుకుని వచ్చి అరణ్య మార్గంలో చంపి వస్తే నీకే కదా నాయన పెద్ద చివరు, పలానా దేవుడు ఇలా చేసేది వారి ప్రజలను చెప్పి నిన్నే కదా నాయన అనుకుంటారు, మన తండ్రి నా మరవిను అని బతిమాలి కొలిచి ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఎవరు? మోషే గారు. అంటే ఆనాడు ఇశ్రాయేలీయులందరూ దేవుని కోపం రగులుకొనినా కూడా అగ్ని చేత కాల్చబడకుండా రక్షింపబడ్డారు, తప్పించుకున్నారు, నశించిపోకుండా బ్రతికి బయటగట్టారు. అంటే ఎవరిని బట్టి? సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడైనటువంటి మోషేను బట్టి ఆనాడు ఇశ్రాయేలు చేసిన పాపము నుండి వాళ్ళు రక్షింపబడ్డారు. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ మొదటి తరములో నోవాహు గారిని బట్టి జలప్రలయం ఉండే సమయం వరకు ఉన్న జనాన్ని దేవుడు శపించాడు. కనీసం 10 మంది నీతిమంతులు ఉన్న అబ్రహామును బట్టో లోతుని బట్టో సొదొమ గొమొర్రా పట్టణాలను కాల్చి వేయకుండా ఉన్నాడు. 10 మంది నీతిమంతులు కూడా లేకపోవటం బట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయాయి. ఇదిగో మనం చెప్పుకునే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులందరూ ఆనాడు అరణ్యములో దేవుని కోపానికి ఆహుతి కాకుండా నశించిపోకుండా రక్షింపబడ్డారు. అంటే మోషే గారిని బట్టి వారు రక్షింపబడ్డారు. ప్రేమ వాళ్ళారా, కాపాడబడ్డారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందయ్యా అంటే, ఇదిగో ఆ తరములలో, ఆ కుటుంబాలలో, ఆ సమాజాలలో ఎవరో ఒక నీతిమంతుని బట్టి మిగతా వారందరూ కూడా రక్షింపబడుతూ వస్తూ ఉన్నారు. మరి ఈ తరములో మనం ఎలా ఉన్నాం? పట్టణాలను ప్రవర్తించినట్లుగా మన పాపం చేయకుండా ఉన్నామా? మన పాపాలు గొప్పగా లేవా? కారణంగా దేవుని సన్నిధికి చేరడం లేదా? లేక నోవాహు తరములో ఉన్నట్లు పెండు పుచ్చుకొనిచ్చు, తినిచ్చు, త్రాగుచు దేవుని పక్కన పెట్టి విచారమైన పనిపాటలతో నాశనాన్ని నడిపించే విధముగా నేటి సమాజము నడిపింపబడుతూ ఉంది లేదా? లేదు. మోషే గారి తరములో ఇశ్రాయేలీయులు చేసినట్లుగా విగ్రహారాధనలతో, అన్య దేవతలతో, లేదంటే ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వచ్చిన వారిని పూజించుకుని మొక్కుతూ ఈ తరములో జనులు లేరా? ఆలోచించండి ప్రేమైన వాళ్ళారా. నోవాహు తరము కంటేను, అబ్రహాము తరము కంటేను, మోషే గారి తరములో ఉన్నప్పుడు వారి కంటేను నేడు మనము ఇంకా విస్తారముగా పాపాలు, బహు ఘోరమైనటువంటి తప్పిదాలు చేసి దేవుని సన్నిధికి మన పక్షాన మొరలు వెళ్తూ ఉన్నాయి ప్రేమైన వాళ్ళారా. అందుకనే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మారిన వారైరి అన్నది ఒక్కడు కూడా లేడంటే ప్రేమైన వాళ్ళారా. కనీసము ఇశ్రాయేలును కాపాడడానికి మోషే గారు ఒక్కడైనా ఉన్నాడు. కనీసము సొదొమ గొమొర్రా పట్టణాలలో లోతు కుమార్తెలైనా ఉండేది. కనీసము నోవాహు తరములో నోవాహు తన ఇంటి వారైనటువంటి 8 మంది అయినా ఉన్నారు. అంతకాలంలో క్రీస్తు యుగంలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడయ్యా అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అంటున్నాడు. ప్రేమ వాళ్ళు చూసారా ఎంత విడ్డూరంగా ఉంది? ఆడ ఒక్కరిని బట్టి అయినా కాపాడబడుతుంది, ఈడ ఒక్కరు కూడా లేదు అంటే ఇది ఎలా కాపాడబడతాడు? ప్రేమ వాళ్ళారా.
ఇంకా ఆయన కోపం ఎంతగా రగులుకోవాలి మనం చేసే పాపాలను బట్టి, తప్పుదారిని బట్టి. ఒక్కసారి టీవీని మీరు చూడండి, ఒక్కసారి మీ ఫోన్లో చూడండి, ఎంత ఘోరాతి ఘోరమైన చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వల్ల ముసలి వాళ్ళ వరకు చేయరాని కార్యక్రమాలకు తమ హృదయాలను, మనసులను, తమ అవయవాలను అర్పించుకొని ఆటలతో, పాటలతో, చిందులతో నాశనానికి ఈ లోకము, ఈ యవనము, ఈ ప్రజలు నడుపబడుతూ ఉన్నారు ప్రేమ వాళ్ళారా. మరి అందరూ అలాగే నీతిమంతులుగా లేక, అందరూ పాపాత్ములైపోయి, అందరూ అపవాదికి కుమారులుగా నిత్య నరకానికి వారసులైపోతే దేవుడికి ఎవరు కావాలి? దేవుని పిల్లలు ఎవరుంటారు? దేవునితో పాటు సదాకాలము ఆయన నిత్య రాజ్యంలో వారసులుగా ఎవరుంటారు? ఆయనతో పాటు సదాకాలము నివసించాలని, సంచరించాలని, మనతో ఉండాలని కదా మనల్ని కలుగు చేసుకున్నాడు భూమి మీద. మనమేమో పాపాలు చేసి నీతిమంతులు ఒక్కడు కూడా లేకుండా అందరూ నశించిపోతే ఆయన ఎవరితో ఉండాలి? ఆయన మనల్ని కలుస్తుంది ఎందుకు? ఆయన మన భూమి మీద పుట్టించింది ఎందుకు? నీతిమంతులుగా బతకడానికి. కానీ నీతిమంతులుగా లేము కాబట్టి ఆయన బాధను కల్లారా చూసిన వాడిగా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, మన పాపాలను కడగడానికి, ఈ తరములో వారికి, రాబో తరముల వారికి, ఏ తరము వారికైనా ప్రతి తరము వారికి నీతిమంతులుగా చేర్చడానికి ప్రభువుని నెత్తి తీసుకువారు సాక్షాత్తు పరలోకాన్ని వీరి భూమి మీదకి వచ్చాడు. ప్రేమ వాళ్ళ భూమి మీదకి వచ్చాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. చూడండి, రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన, ఆయన అనగా క్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా అనగా క్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడింది. చూసారా? మోషే గారి ద్వారా ఇజ్రాయేల్ ఏ విధంగా రక్షింపబడ్డారో, నోవాహు గారి కాలంలో లోతు గారి నీతిమంతుల వల్ల ఏ విధంగా అప్పటి వరకు కాపాడబడి ఉన్నదో, నోవాహు గారి వలన జలప్రలయం జరిగేంత వరకు ఏ విధంగా దేవుడి వారందరినీ తప్పించారో, అదే విధముగా నేడు నీవు నేను నీతిమంతులం కాదు, ఆయన రక్తము వలన నీతిమంతులుగా చేర్చబడ్డాము. మరి నిశ్చయముగా చెప్తున్నాను, ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడింది. చూసారు, దేవుని ఉగ్రత నుండి మనల్ని రక్షించిన వాడు, మనకు పాప విమోచన కలుగజేసిన వాడు, మనలను నీతిమంతులుగా తీర్చిన వాడు ఎవరయ్యా అంటే నీతిమంతులైనటువంటి ప్రభువు యేసుక్రీస్తు. ఆయన లేకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే, ఆయన అనే అతని ద్వారా కాకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడము. మనము దేవుని ఉగ్రతలోనికి ఎప్పుడో పొందుతుంది నశించిపోయి ఉండేవారం. ప్రేమైన వాళ్ళరా, దేవుని ఉగ్రతకు మనం ఎప్పుడో గురించి ఉండేవారం. కేవలము ప్రభు యేసుక్రీస్తు వారు విజ్ఞాపనలతో, ఆయన ఇచ్చిన రక్త దానముతో మనము ఈ రోజు వరకు బ్రతికి బట్టగడుతూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళ ఆలోచించండి. మీరు అనుకోవచ్చు, అయ్యా ఆయన దేవుని కుమారుడు కాబట్టి నీతిమంతుడు, ఆయన రక్తాన్ని చెల్లించాడు, ఆయన రక్తం ద్వారా పాప విమోచన కలిగజేశాడు, మనం మనుషులంగా పాపం చేయలేకుండా ఉండలేకున్నామండి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. అలా అంటారని ముందుగా తెలిసిన వాడు కాబట్టి దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు కూడా పాప శరీరాకృతినే ఇచ్చి పంపించాడు. ఆయన కూడా మీలాంటి నాలాంటి శరీరాన్ని ధరించుకునే భూమి మీదకి వచ్చాడు. ఆయన కూడా మనలాగా అమ్మా నాన్న, ఒక కుటుంబము, ఒక సమాజంలో జీవించాడు. మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లాడు అని రాయబడింది. ప్రజల వాళ్ళ అనేక మంది శుద్ధిక్రియలు చేసేటప్పుడు, వాక్యాన్ని బోధించేటప్పుడు చుట్టూ ఉన్నవారు ఇతడు యోసేపు కుమారుడు కాడా, ఇతడు వడ్రంగి వారి కుమారుడు కాదా అన్నాడు. అంటే అతను వడ్రంగి పని కూడా చేసేవాడు. ప్రేమైన వాళ్ళ ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉన్నప్పుడు అపవాది వచ్చి అతన్ని కూడా ప్రేరేపించింది. అతనికి కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం అనే ఉచ్చులను ప్రభు యేసుక్రీస్తు వారు కూడా మినహాయింపబడలేదు, ఆయన మీద కూడా వేసింది. ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టిగా తీసుకుని తినేది. శరీరాశ చూపిస్తుంది, ఆకలి అనే శరీరాశను. ఇదిగో ఈ రాళ్ళను నువ్వు రొట్టిగా మార్చుకొని తింటే నువ్వు బ్రతుకుతావు కదా, నువ్వు దేవుని కుమారుడు ఇలా చెయ్యి
అని ప్రేరేపిస్తుంది, రెచ్చగొడుతుంది ప్రేమైన వాళ్ళారా. ఇదిగో దేవుడి కుమారుడు కదా, దేవాలయం శిఖరముని కిందకు దిక్కి దేవుడు చెప్పాడు కదా, దూతలను పంపించి పాదాలకు రాయినైనను తగలకుండా కాపాడతానని చెయ్యి చూపిస్తూ ఉంది. ఇదిగో దేవాలయం శిఖర పంచుకు తీసుకెళ్ళి ఈ లోకములంతా నాకు ఇవ్వబడిందండి, నాకు సాష్టాంగపడి నాకు పాదాలను మొక్కిన ఎడల ఎంతయూ నీకు ఇస్తాను అని నేత్రాశని చూపిస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవబడమ్మను సాక్షాత్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కూడా సాతాను వేసింది ప్రేమైన వాళ్ళ ఉచ్చుని పన్నింది. అయితే వాటన్నిటినీ ఆయన ఛేదించాడు. ఆ ఛేదించిన ఆయన రక్తం ద్వారా మనకు పాప విమోచన కలుగజేసి మనం నీతిమంతులుగా తీర్చి అతి పరిశుద్ధుడు, నీతిమంతుడు, శక్తివంతుడు, బలాజీలైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మన హృదయంలో ఉంటే మనము కూడా శరీరాశ, నేత్రాశ, జీవబడంబాలను జయించగలం ప్రేమైన వాళ్ళారా, జయించగలం. అందుకనే ఆయన ప్రజలు చెప్తారు, ఇదిగో నేను మీ హృదయం నిలిచి మీ తలుపు తట్టుచూ ఉన్నాను, హృదయం అనే తలుపును తట్టుచూ ఉన్నాను. ఎవరైతే నా స్వరము విని ఆ తలుపు తీస్తారో నేను వారి యొద్దకు వచ్చి వారితో కలిసి నివసిస్తాను, వారితో కలిసి భోంచేస్తాను, వారికి నేను తోడుగా ఉంటాను అంటున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఆలోచించండి. అందుకనే ఉపోద్ఘాతంలో వాక్యము మీ ఇంట్లో కాదండి, మీ హృదయంలో ఉండాలి, మీ ఒంటిలోనికి ఉండాలి, మీ శరీరం లోపల మీ మనసులో ఉండాలి అని చెప్పాను. ఎందుకంటే వాక్యం ఎవరు? ఆది ఉంది వాక్యం ఉండను, వాక్యం దేవుడి యొద్దను, ఆ వాక్యమే దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి లోకంలోనికి వచ్చింది. ఎవరు 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 ఈ వాక్యం? ఆ వాక్యమే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆ వాక్యమే నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చింది. ఆ వాక్యమే శరీరధారి అయి క్రీస్తు రూపమైన భూమి మీదకు వచ్చి మన పాపాల కొరకు రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా తీర్చింది. మరి అతి వాక్యాన్ని నీ హృదయంలో నిలుపుకుంటే, అతి వాక్యాన్ని నీ హృదయం అందు నువ్వు ధరించుకుంటే నీవు విమోచన పొందుకొని నువ్వు కూడా ఈ తరములో రక్షించబడతావు. ఈ తరములో ఇన్ని పాపాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు భూమి నశించిపోవడం లేదు? ఎందుకు భూమిని ఆయన నశింపజేయకుండా ఉన్నాడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని చిందించుకొని ఆయన ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎవరో ఉన్నారు. ఈ లోకానికి దిక్కు ఆధారంగా ప్రభువు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ద్వారా ఆయన రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడిన నిజమైనటువంటి క్రైస్తవులు ఎక్కడో ఉన్నారు ప్రేమ ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తము మనము కాపాడబడుతూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. పేతురు రాసిన 1వ పత్రిక 18వ వచనము 19వ వచనం చదువుతున్నాను. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారాల వంటి ఇచ్చే వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషము, నిష్కలంకము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నది మీరు ఎదుగుదురు కదా. ఇతర ప్రేమ వల్ల ఎలాంటి రక్తము చేత అంట? నిర్దోషము, నిష్కలంకము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించాడు ప్రేమైన వాళ్ళారా. నిర్దోషమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు ప్రేమైన వాళ్ళారా. నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కొరకు చిందించాడు ప్రేమైన నువ్వు నేను చేసిన పాపాలకు. అందుకని కదా కీర్తనకారుడు 119:11 కూడా చెప్తాడు, దేవా నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇదిగో క్రీస్తుని ఎవరైతే హృదయంలో ఉంచుకుంటారో, క్రీస్తుని ఎవరైతే తమ హృదయాలలోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే తమ హృదయం నిండా క్రీస్తుని అనే వాక్యాన్ని నింపుకుంటారో వాళ్ళు పాపము చేయరు, వాళ్ళు నీతిమంతులుగా ఉంటారు, వాళ్ళు నిర్దోషులుగా ఉంటారు, వాళ్ళు నిష్కలంకులుగా ఉంటారు, విమోచింపబడతారు. వారిని బట్టి మిగతా వారి కుటుంబంలో ఉన్నవారు కావచ్చు, సంఘంలో ఉన్నవారు కావచ్చు, ఆ ఊరిలో ఆ పట్టణంలో ఉన్నవారు కావచ్చు, ఈ నీతిమంతుల నిమిత్తము రక్షింపబడతారు.
ఫేక్ సైడ్ ఉంటారు ప్రియమైన వాళ్ళ, ఫేక్ సైడ్ ఉంటారు. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ, ఆలోచించండి. ఆలోచిస్తే మనము కూడా ప్రయత్నిస్తే చేయగల ప్రియమైన వాళ్ళ. మనము ప్రయత్నిస్తే చేయగలము అని మనకు తెలియజెప్పడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు కూడా శరీరగానే వచ్చాడు. ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుడికైనను స్థలము లేదు అంటున్నాడు. నీకు నాకు లక్షణంలో ఇల్లులు ఉన్నాయి, సొంతలో వాడుగుల్లో ఏడాదిలో ఉన్న చెట్టు కింద పుట్ట కింద లేవు కదా. మరి నువ్వు ఉన్న ఇంటిలో నీ చేతిలో ఉన్న వాక్యాన్ని అనుదినము దివారాత్రులు ధ్యానిస్తే, దానితో నీ హృదయంలోనికి దేవుని మాటలను నింపుకుంటే, క్రీస్తుని ఆహ్వానిస్తే నీవు విమోచింపబడతావు, రక్షింపబడతావు, నీతిమంతుడిగా తీర్చబడతావు. నీ నిమిత్తము నీ కుటుంబము, నీ నిమిత్తము నీ సంఘము, నీ సంఘము నిమిత్తము నీ పట్టణము, నీ ఊరు, నీ రాష్ట్రము, నీ దేశము కాపాడబడుతూ ఉంటుంది. ప్రేమ వల్ల కాపాడబడుతూ ఉంటుంది. ఈ లోకానికి దిక్కెవరయ్యా అంటే సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు వారి దిక్కు. ఈ లోకానికి ఆధారం ఎవరయ్యా అంటే సాక్షాత్తు ప్రభు యేసుక్రీస్తు వారి దిక్కు. ఇంకా చెప్పాలంటే నీతిమంతులే దిక్కు. ఆ నీతిమంతుల్ని బట్టి ఈ లోకము కాపాడబడుతూ ఉంది. ఆ నీతిమంతుల్ని బట్టే ఈ లోకము రక్షింపబడుతూ ఉంది. ఆ నీతిమంతుల్ని బట్టే భూమి ఇంకా తిరుగుతూ ఉంది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. మనకు మరొక రోజు అంటూ రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు మనకు వస్తూ ఉన్నాయంటే ఇదిగో ఎవరో నీతిమంతుల యొక్క దీక్ష. ఫస్ట్ మొట్టమొదట ఈ తరములో మనం రక్షింపబడుతున్నాము. ఇంకా కూడా దేవుడు మనల్ని సహిస్తున్నాడు, ఉగ్రత నుండి కాపాడబడుతున్నాము అంటే అది కేవలము ప్రభువుని యేసుక్రీస్తు వారిని బట్టి, ఆయన చిందించిన అమూల్యమైనటువంటి రక్తాన్ని బట్టి మనము ఈ ప్రపంచము కాపాడబడుతూ ఉంది. అది తర్వాత ఇంకా కూడా ఎందుకు ఎవరిని బట్టి కాపాడబడుతుంది అంటే ఇదిగో ఎవరైతే ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి క్రైస్తవులుగా తమ హృదయములలో క్రీస్తుని నింపుకొని తమ మాటలలోను, ప్రవర్తనలోను, చూపులలోను, జీవితములోను క్రీస్తుని ప్రతిబింబింపజేసే విధముగా జీవిస్తూ ఉన్నారు. కొందరికైనా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, కొందరినైనా అగ్నిలో నుండి లాగాలి అని ప్రయత్నిస్తూ ఉన్నారు, రక్షించాలని ప్రాకులాడుతూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క గుణ లక్షణాన్ని కలిగి ఉన్నారు, పాపలను రక్షిస్తూ ఉన్నారు. అతి నీతిమంతుల నిమిత్తము ఇంకా కూడా ఈ ప్రపంచము, ఈ పరిసరాలు, మన ఊర్లు, మన పట్టణాలు, మన సంఘాలు కాపాడబడుతూ ఉన్నాయి. ప్రేమైన వాళ్ళ కాపాడబడుతూ ఉన్నాయి. నోవాహు గారిని బట్టి అప్పుడు తరం వారు కాపాడబడ్డారు, అబ్రహాము గారు, ఆ తర్వాత మోషే గారు, ఇంకా చెప్పాలంటే సాక్షాత్ ప్రభువుని యేసుక్రీస్తు వారిని బట్టి ఎంత కాపాడబడ్డారు ప్రేమైన వాళ్ళారా. సరే, ఇంతకీ ఇంత పాఠము మనకు అర్థం అవ్వాలంటే ఒకే ఒక చిన్న చక్కని ఉదాహరణతో పాఠాన్ని ముగిస్తున్నాను ప్రేమైన వాళ్ళారా. మీరు ఆలోచించగలిగితే ఒకే ఒక పాఠాన్ని మీ దృష్టికి తీసుకున్నారు. ఒక ఉదాహరణతో ఈ పాఠం సారాంశం మొత్తము, ఈ పాఠం యొక్క ఇప్పుడు చెప్పిన పాఠం మొత్తము మీకు అర్థమవలాగిన ఒక చిన్న ఉదాహరణ మీ మనసులకు తీసుకొస్తున్నాను ప్రేమైన వాళ్ళారా. ఒక ఊరిలో అంట ఒక 10 మంది స్నేహితులు పోతూ ఉన్నారంట ప్రేమైన వాళ్ళారా. ఒక దూరం ప్రయాణమై ఆ 10 మంది ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు వారిలో ఎవరో పాపము చేశారు, నాకు కోపం రంగులుకుంటూ ఉంది, నేను ఖచ్చితంగా వీరిని చంపేయాలి అంటున్నాడు. అంటే యోనా గారి సందర్భం లాగా ప్రేమైన వాళ్ళారా. ఈ 10 మందిలో ఎవరో దేవుడికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేశారని, దేవుడు కోపము రగులుకున్నదని, నేను ఖచ్చితంగా చంపేయాలి, వాళ్ళని చంపేస్తాను అని దేవుడు వాళ్ళకి చెప్పారంట. చెబితే ఇప్పుడు 10 మంది ఏం చేశారంటే ఎవరు తప్పు చేశారో ఒప్పుకోండి అన్నారు. ఒప్పుకుంటామా? ఎవరు తప్పు చేశారో ఈ 10 మందిలో ఒప్పుకొని బయటకు వస్తే వాళ్ళని ఒక్కరిని చంపేస్తానంటే ఒప్పుకుంటామా? ఎవరు కూడా ఒప్పుకో. నేనేందుకు తప్పు చేశాను, నేను కాదు, నువ్వేం తక్కువ అని ఒకరి మీద ఒకరు వంతులు వేసుకునే మనస్తత్వం మనది. ఒకరి మీద ఒకరు దోషారోపణ చేసుకునే మనస్తత్వాలు మనది. తప్పును అంగీకరించి వాటిని విడిచిపెట్టే మనస్తత్వం మనది కాదు ప్రేమైన వాళ్ళారా. అది పితరుల కాడి నుంచి ఆది నుండి మొదలైంది మనకు. ఏమి ఆదాము, నేను తినవద్దన్న పండుగ నీకు ఆజ్ఞాపించానంటే అవును తిన్నాను అని సమాధానం చెప్పాల.
నేనాడు తిన్నాను, నువ్వు నాకు సాధ్యమైన సహాయంగా ఇచ్చావే, అవ్వదెక్కిస్తే తిన్నాను. చూసారా దమ్ము తిరిగిన సమాధానం. ఏమమ్మా నువ్వెందుకు ఈ పని? నేనాడు చేశాను. సమస్త భూజంతువుల్లో ఇష్టమైనదిగా నువ్వు కలుగజేసేదే పాము, ఆ పాము తెచ్చిస్తే నేను తిన్నాను. అంటే లాస్ట్ నేరం ఎవరి మీద పెట్టారు? దేవుడి మీద నెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగనే వీళ్ళు ఎవరో తప్పు చేశారో ఆ తప్పు చేసిన వాళ్ళు ఎవరో ముందుకు వస్తే వాడిని దేవుడు చంపేస్తాడంటే మిగతా వారు రక్షింపబడతారంటే ఎవరైనా ముందుకు వస్తారా? ఎవరు రాలా. ఇంకా అందరు కలిసి సమాలోచన చేసి 10 మంది ఏం చేశారయ్యా అంటే, ఇదిగోండి ఎందుకు అందరూ నటించుకోవడము, ఆ ఒక్కనే చంపడానికి మనం ఏం చేద్దామంటే, దూరముగా ఒక చెట్టు ఉంది, మనకు దూరముగా ఉన్న చెట్టు దగ్గరికి వంతులు చొప్పున ఒక్కొక్కరిగా వెళదాం, వెళ్ళి ఆ చెట్టు కాడ నిలబడి ఆ చెట్టుని తాగుదాం. ఎవరైతే తప్పుదం చేస్తుంటారో, దేవునికి ఎవరి మీద అయితే ఉగ్రత ఉంటుందో ఆయన ఆకాశం నుండి అగ్నిని కురిపించి ఆ చెట్టుతో పాటు ఆ తప్పు చేసిన వారిని దహించి వేస్తాడు, మిగతా వారందరూ సేఫ్ అయిపోతాం అని ఒకరు సలహా ఇచ్చాడు. ఆ సలహా మిగతా వారందరూ కూడా నచ్చింది. ఓకే బాగుంది, అలాగే చేద్దాం. రైతుని అందరూ నిర్ణయించుకొని 10 మంది ప్రార్థన చేసుకొని ఒక్కొక్కరిగా మొదలు పెట్టారు. ప్రేమైన వాళ్ళ మొదటి వాడు వెళ్ళేటప్పుడు అతని ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆలోచించండి. దేవుడా 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 నేను వెళ్తున్న ప్రతి అడుగుకి ప్రార్థించుకుంటా, మొక్కుకుంటా, భయపడుతూ పోతూనే ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్క పాపం చేసిన వాడే కదా. ఆ పాపాలన్నీ వాడికి ఇక్కడ నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళే లోపల కనిపిస్తూ ఉన్నాయి. వాటన్నిటిని బట్టి వాడు భయపడుతూ భయపడుతూ ప్రార్థించుకుంటూ వెళ్ళి ఆ చెట్టును తాగదామా వద్దా అన్నట్టుగా తాకాడు. తాకగానే ఏమీ కాల, పై నుంచి ఏమి ఉరుములు మురుకులు, ఆ పిడుగులు లాంటివి అగ్నిగంధాలు ఏమీ పడల. వాడితే అమ్మయ్య అనుకున్నాడు, సంతోషంగా వెనక్కి వచ్చాడు. అది తర్వాత 9వ వాడు పోయాడు. 9వ వాడిని కూడా సేమ్, వాడు 8వ వాడు, 7వ వాడు, 6వ వాడు, 5వ వాడు, 4వ వాడు, 3వ వాడు, 2వ వాడు, ఇలా వంతులు చొప్పున 10 దగ్గర ఉన్న నంబర్ కాస్త 2 దగ్గర కంప్లీట్ అయిపోయి లాస్ట్ ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు అతని యొక్క ఆలోచన, అతని యొక్క మనస్థితి, హృదయము, భావము ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అంటే డిసైడ్ అయిపోయాడు. అందరూ సేఫ్ అయిపోయారు, ఇంకా మిగిలింది నేను ఒక్కడినే, ఇంకా అవుట్, నేను చచ్చిపోయాను అనుకున్నాడు. ఏం లేదు, ఒకే ఒక ప్రార్థన, నేను ఎంతో యథార్థంగా మీ పట్ల పద్ధతిగా చూస్తాను ఆయన అంటూ డిసైడ్గా వాళ్ళలాగా భయపడుతూ ముందుకి అడుగు వెనక్కి అడుగు వేస్తూ తడబడుతూ పోలా. డిసైడ్ అయిపోయాడు. ఆ 9 మంది కూడా డిసైడ్ అయిపోయాడు, మా అందరము సేఫ్, వీళ్ళొక్కడే అయిపోయాడు వీడు అనుకొని వీళ్ళందరూ కూడా నవ్వు మొహాలు పెట్టుకో ఉన్నారు. వాడొక్కడు దిగులు మొహం పెట్టుకో ఉన్నాడు. వెళ్ళాడు, గమ్ముగా నడుచుకుంటూ పోయాడు. ఆ చెట్టు మీద చేపెట్టాడు. ప్రేమ వాళ్ళ ఒక్కసారిగా ఆకాశం నుండి అగ్ని బడబడ పడిపోయింది. అయితే ఎక్కడ పడిందో తెలుసా? ఆ ఒక్కడు దూరంగా ఉన్న చెట్టు మీద పడకుండా ఈ 9 మంది గుంపుగా ఉన్నారే అక్కడ వచ్చి పడిపోయింది. ప్రేమ వాళ్ళ 9 మంది ఒక్క నిమిషంలో బూడిద బసైపోయారు. ప్రేమ వాళ్ళ అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకు? ఈ ఉదాహరణ బట్టి మనకు ఏమర్థమైంది? ఇప్పటి వరకు ఆ 9 మంది ఎవరిని బట్టి కాపాడబడి ఎవరిని బట్టి బ్రతికి ఉన్నారయ్యా అంటే ఇదిగో ఆ నీతి మంతుడు ఆ 10 మందిలో ఆ 9 మందితో కలిసి గుంపుగా ఉన్నాడు. బట్టి ఆ ఒక్కరిని బట్టి దేవుడు ఆ 9 మందిని సహిస్తూ వచ్చాడు. ప్రజల వల్ల ఎప్పుడైతే వాడొక్కడు దూరంగా పోయాడో ఈ 9 మందిని అలాగే చేశాడు. అలాగే కోరావు కుమారులు బలైతుంది. భూమి నరికి 220 సుమారు మందిని ఒక్కసారిగా మింగి వేసిందని రాయబడింది. ప్రజల వల్ల ఎందుకంటే ఇదిగో సమాజంలో ఎవరో ఒకరు ఉంటాడు నీతిమంతుడు. నీ కుటుంబంలో అయినా, నీ భర్తో, నీ భార్యో, నీ తమ్ముడో, నీ అన్నో, నీ చెల్లో, నీ పిల్లలో ఎవరో ఒకడు దేవునికి ఇష్టమైనటువంటి నీతి కార్యం చేస్తూ నీతిగా బ్రతుకుతూ ఉంటాడు. నీ సంఘంలో బోధకుడు, సంఘ విశ్వాసుడు ఎవరో ఒకరు ఉంటారు. పట్టణంలో కూడా, ఊర్లో కూడా. అలాంటి ఆ ఒక్క నీతి మంతుని బట్టి మిగతా వారందరూ కూడా పబ్బం గడుపుకుంటూ కాలం గడుపుకుంటూ ఉన్నారు. చెందిన వాళ్ళ ఆ నీతి మంతులుగా నీవు నేను ఉండాలని దేవుడి కోరిక.
ఆ నీతిమంతుడిగా మనము ఆయన కొరకు బ్రతకాలని ఆయన ఇంత తాపత్రయం పడుతూ ఉన్నాడు. అందుకని ఆయన వాక్యాన్ని మీ చేతిలో కాదు నాయన, మీ హృదయంలో నింపుకోండి అంటున్నాడు. ఈ పట్టణాలకి, మనం ఉంటున్న ఊరికి, మనం ఉంటున్న కుటుంబానికి, మనం ఉంటున్న సంఘానికి మనమే దిక్కుగా ఉండాలి. ప్రేమైన వాళ్ళ క్రీస్తుని ధరించిన క్రైస్తవులే దిక్కుగా ఉండాలి. ఆయన సత్య సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అనేకులకు ఆయన సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించి వాక్యాన్ని విస్తరింపజేసి పాపంలో నుండి రక్షించాలి. ప్రేమైన వాళ్ళారా, అలా రక్షించే వాళ్ళే నీతిమంతులు, వారే ఈ లోకానికి దిక్కుగా ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, క్రీస్తే దిక్కు, ఆ క్రీస్తుని ధరించిన క్రైస్తవుడే దిక్కు. వారిని బట్టే ఇదంతా కూడా కాపాడబడుతూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, ఆలోచించండి. ఈ ఉదాహరణ మనసులో ఉంచుకోండి. ఆ 9 మంది ఆ ఒక్క నీతి మంతుని బట్టి ఇప్పటి వరకు రక్షించబడి ఉన్నారు. ఎప్పుడైతే ఆ నీతి మంత్రుడు దూరం అయ్యాడో వాళ్ళందరూ పోయారు. అలాగే ఎప్పుడైతే మన హృదయంలో ఉన్న క్రీస్తుని మనం దూరం చేసుకుంటామో నీ పతనం, నీ నాశనం, నీ జీవితం అంతమైపోయినట్టే. క్రీస్తు నీ హృదయంలో ఉన్నంత వరకే నువ్వు రక్షింపబడతావు, నువ్వు నీతి మంత్రులుగా తీర్చబడతావు, నువ్వు ఉగ్రతల నుండి తప్పింపబడతావు, నువ్వు విమోచింపబడతావు. ఆ క్రీస్తుని మన హృదయంలో నుండి దూరం చేసుకోకూడదు. ఆయన వాక్యాన్ని మన హృదయంలో నుండి మనం దూరం చేసుకోకూడదు. ప్రేమైన వాళ్ళారా, అలాగే మనందరం కూడా క్రీస్తుని మన హృదయంలో ఆహ్వానించుకొని, క్రీస్తుతో కూడిన వాక్యాన్ని హృదయంలో నింపుకొని, ఆ వాక్య ప్రకారం నడుచుకొని జీవించి దేవుని పిల్లలుగా, నీతిమంతులుగా ఈ పరంలో బ్రతకాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, ఈ దివ్యమైన పాదములకు వందనములు. నాన్న, మీ కొరకు బ్రతకాలని, మీ పని చేయాలని, మీ పిల్లల వల్ల నిత్య రాజ్యానికి వారసులు కావాలని మానక మీరు మాకు దయచేసిన ఆయుర్మలను బట్టి మీకు ఎన్నో వందనం చెల్లిస్తూ ఉన్నాం. నాన్న, ఇప్పటి వరకు మీ మనసులోని మాటలతో మాతో మాట్లాడినందుకు మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. నోవాహు తరంలో కావచ్చు, నోవాహు గారిని బట్టి అక్కడ ఉన్న వారందరినీ మీరు అప్పటి వరకు కాపాడారు. లోతు గారు, అబ్రహాము గారిని బట్టి సొదొమ గొమొర్రా పట్టణం అంత వరకు నశించిపోయేంత వరకు మీరు కాపాడారు. మోషే గారిని బట్టి ఇజ్రాయేలులందరినీ కాపాడారు. మా ప్రభు అయిన క్రీస్తుని బట్టి ఈ తరంలో మమ్మల్ని అందరినీ మీరు ప్రేమతో సహిస్తూ కాపాడుతూ ఉన్నారు. అయితే కాపాడబడిన మేమందరం కూడా ఆ క్రీస్తుని మా హృదయంలో నింపుకొని, క్రీస్తు ఏ విధంగా మీ పనిని ఈ భూమి మీద చేసి మిమ్మల్ని సంతోషపెట్టి చేయటకు నేను ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి మిమ్మల్ని మహిమపరుచుకుని గణపరిచాడు. అదే విధంగా క్రీస్తుతో కూడినటువంటి వాక్యాలను మా హృదయంలో మేము కూడా నింపుకొని, హృదయం నిండిన బట్టి నోరు మాట్లాడమని కలిగించిన ప్రకారము మా మాటల్లోను, చీకులోను, ప్రవర్తనలోను మీ ప్రియ కుమారి యొక్క స్వారస్యతను, ఆయన యొక్క గుణలక్షణాలను ప్రతిబింబింపజేసేలాగా మా జీవితాలను కొనసాగించుకునే వారికి సహాయాన్ని దయచేయండి. నిన్న వాక్యాన్ని విడిచిపెట్టక, నిన్న వాక్యాన్ని సారంగా నడుచుకోవడానికి, అలాగే జీవించడానికి ప్రయత్నించే మనసును మా అందరికీ దయచేయండి. మరి నిత్యము ఈ ఆన్లైన్ పరిచయం ఈ విధంగా కొనసాగిస్తున్నటువంటి గాంధీ గారిని బట్టి, అతను చేస్తున్న ఉద్యోగంలో కలుగుతున్న ఉద్యోగాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. తోడుగా ఉండండి. వీలైనంత వరకు అతనికి కావాల్సినటువంటి నెమ్మదిని, విడుదలను కలుగజేసి ఈ పనిలో ఇంకా అభివృద్ధిగా విస్తీర్ణంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి. మరి అతనికి కనెక్ట్ సహాయపడుతున్నటువంటి కుటుంబాలన్నింటికి బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరికీ కూడా సహాయం చేయండి. ప్రతి ఆత్మీయ శరీర అవసరాలన్నింటినీ మీరు తీరుస్తారని నమ్ముతూ మీ పాదానికి వాటన్నింటిని బట్టి మొదలుపెడుతూ ఉన్నాం. మరి నిత్యము మీ పరిచయంలో కొనసాగుతున్నటువంటి మా బోధకులు గారిని బట్టి, మరి మీరు సేవ చేస్తున్నటువంటి ప్రతి సహోదరులందరినీ బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మీ చేతులు అప్పగించుకోవచ్చు. తిరిగి మేము కలిసిన పర్యంతం వరకు మీ కృపా ప్రసన్నత భద్రత మా అందరికీ తోడులాగా సహాయం అయిపోతుంది. మా ప్రభు, మా రక్షకుడు, నీతిమంతుడిగా ఈ లోకానికి తన అమూల్యమైన రక్షణ చేత విమోచన కలుగజేసిన మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యమైన శ్రేష్టమైన నామమును ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం
కూడి వచ్చిన ప్రియులైన దేవుని పిల్లలందరికీ సదాకాలం తోడయండి కేవలం పర్లకు తండ్రి కొరకు జీవింపచేయగాక. ఆమె మిత్రులారా, మరి ఈ పాఠం మీద ఎవరికైనా సందేహాలు ఉన్నాయా?